హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనం ఒక బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చిన హెవీ ఇండస్ట్రియల్ జైంట్ గురించి మాట్లాడుకుందాం. చాలా కంపెనీలు టార్గెట్స్ రీచ్ అవ్వడానికే కష్టపడతాయి, కానీ ఈ కంపెనీ తన FY26 గైడెన్స్ ని కంప్లీట్ గా బ్లోఅవుట్ చేసింది. పైగా మేనేజ్మెంట్ నెక్స్ట్ 5 years నుండి 7 years వరకు ఒక మ్యాసివ్ గ్రోత్ సూపర్ సైకిల్ ఉండబోతుందని చెప్తుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? AI డేటా సెంటర్స్, గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ మరియు భారీ వాటర్ ప్రాజెక్ట్స్. కేవలం కొన్ని నిమిషాల్లో ఈ కంపెనీ రిజల్ట్స్ ని, ఆ ఆర్డర్ బుక్ సీక్రెట్స్ ని క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ వీళ్ళ స్కోర్ కార్డ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ గా ఉంది. రెవెన్యూ దాదాపు 17,000 కోట్లు టచ్ అయింది. ఎబిటా 2,371 కోట్లు. మేనేజ్మెంట్ అనుకున్న 2,200 కోట్ల టార్గెట్ ని దాటేసి 14% కంటే ఎక్కువ మార్జిన్ సాధించారు. నెట్ ప్రాఫిట్ 1,613 కోట్లు, అంటే లాస్ట్ ఇయర్ కంటే 42% పెరిగింది. ఆర్డర్ బుక్ వచ్చేసి ఇది అసలైన హైలైట్. వీళ్ళ చేతిలో 25,000 కోట్ల ఆర్డర్స్ ఉన్నాయి. మేనేజ్మెంట్ ఎందుకు ఈ గ్రోత్ 5 to 7 years ఉంటుంది అంటుందంటే దానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ద US మార్కెట్, ఏ అండ్ గ్యాస్ బూమ్. అమెరికాలో ఈ కంపెనీకి 33% నుండి 35% మార్కెట్ షేర్ ఉంది. అక్కడ వీళ్ళ ప్లాన్స్ అన్ని FY 2028 వరకు ఫుల్ గా బుక్ అయిపోయాయి. ఎందుకంటే అక్కడ కొత్తగా వస్తున్న AI డేటా సెంటర్స్ కి పవర్ కావాలి. పవర్ గ్రిడ్స్ నమ్మదగినవి కావు కాబట్టి వాళ్ళు సొంతంగా గ్యాస్ పవర్ ప్లాంట్స్ పెడుతున్నారు. వాటి కోసం గ్యాస్ పైప్ లైన్స్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. సౌదీ అరేబియాలో కేవలం ఆయిల్ అండ్ గ్యాస్ మాత్రమే కాదు, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సముద్రపు నీటిని శుద్ధి చేసి సిటీస్ కి, ఇళ్లకి పంపడానికి భారీగా పైపులు కావాలి. దీనికోసమే కంపెనీకి అక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ కూడా పెడుతుంది. ఇండియాలో లాస్ట్ 2 quarters గా గ్రోత్ కొంచెం స్లోగా ఉంది, కానీ గవర్నమెంట్ జల్ జీవన్ మిషన్ ఫండ్స్ మళ్ళీ రిలీజ్ అవుతున్నాయి. సో FY27 సెకండ్ హాఫ్ నుండి ఇండియాలో వాటర్ ప్రాజెక్ట్స్ ద్వారా భారీ యాక్సిలరేషన్ ఉండబోతుంది. కెపాసిటీ ఎక్స్పాన్షన్ అండ్ FY27 గైడెన్స్. ఈ ఆర్డర్స్ అన్ని కంప్లీట్ చేయడానికి సౌదీ అరేబియా మరియు US లో కొత్త ప్లాన్స్ FY 2027 లోనే ఆపరేషన్స్ అయిపోతున్నాయి. దీని వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ FY27 కోసం చాలా కాన్ఫిడెంట్ గా గైడెన్స్ ఇచ్చింది. FY27 రెవెన్యూ టార్గెట్ 20,000 crores ఇచ్చింది. FY27 EBITDA టార్గెట్ 2,850 crores ఇచ్చింది. ఇది లాస్ట్ ఇయర్ కంటే స్ట్రైట్ గా 20% జంప్. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? ప్లస్ పాయింట్ వచ్చేసి వీళ్ళకి కస్టమర్స్ నుండి అడ్వాన్స్ పేమెంట్ బాగా వస్తున్నాయి. అందుకే వర్కింగ్ క్యాపిటల్ డేస్ చాలా తక్కువగా ఉండి రిటర్న్ ఆన్ క్యాపిటల్ 22.3% లాంటి సూపర్ నెంబర్ లో ఉంది. వాచ్ చేయాల్సిన రిస్క్ ఏంటంటే గ్లోబల్ గా షిప్పింగ్ అండ్ ఫ్రైట్ చార్జెస్ పెరుగుతున్నాయి. అయితే వీళ్ళు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ వల్ల ప్రస్తుతానికి సేఫ్. అలాగే ఇండియాలో పైప్ల ఓవర్ కెపాసిటీ ఉంది. అందుకే కంపెనీకి ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో కంక్లూజన్ వచ్చేసి ఏంటంటే కేవలం పైప్ లైన్స్ కంపెనీ అనుకున్నది ఇప్పుడు ఏ డేటా సెంటర్స్ మరియు గ్లోబల్ వాటర్ ప్రాజెక్ట్స్ కి మెయిన్ బ్యాక్ బోన్ గా మారింది. 25,000 కోట్ల బ్యాక్లాగ్ తో ఫ్యూచర్ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. ఇట్స్ ఇట్ గైస్, టుడేస్ వీడియో. ఈ స్టాక్ మీ వాచ్ లిస్ట్ లో ఉందా? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.